హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఓరియో బిస్కెట్స్తో మినీ చాక్లెట్ బాల్స్ చూపించబోతున్నాను. చాలా బాగుంటాయి, తప్పనిసరిగా పిల్లలకి నచ్చుతుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను దీనికోసం ఓరియో బిస్కెట్స్ ప్యాకెట్స్ 2 తీసుకున్నానండి. దాంట్లో కట్ చేసి బిస్కెట్స్ అన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసేసుకొని దీంట్లోనే మిడిల్లో ఉండే క్రీమ్నంతా సపరేట్ చేసుకోవాలండి. ఇలా చాక్తో దానిలోని క్రీమ్నంతా తీసేసి ఒక బౌల్లో వేసేసుకోండి. ఇలా అన్ని బిస్కెట్స్లోని క్రీమ్నంతా ఒక బౌల్లో వేసేసుకోవాలి. వేసేసుకొని పక్కన పెట్టేయండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో బిస్కెట్స్నంతా ఇలా కట్ చేసి వేసుకోండి. వేసేసుకొని ఫైన్గా పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పౌడర్ అనేది ఇలా వస్తుందండి, బిస్కెట్ పౌడర్. దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా అంతా వేసేసుకొని దీంట్లో కొంచెం పాలను యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. పాలు మరీ ఎక్కువ కాకుండా 2-3 స్పూన్స్ వరకు వేసుకోండి. ఇలా ముద్దలాగా రావాలి. మనం పక్కన పెట్టుకున్న క్రీమ్నంతా ఇలా చేతితో అంతా కలుపుకుంటూ ఒక ముద్దలాగా చేసుకోండి. దీన్ని బిస్కెట్స్ది ఒక బౌల్ లాగా తీసుకొని ఇలా చేతిలో పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకొని ఇలా వైట్ క్రీమ్ని చిన్న బాల్ లాగా చేసుకొని మిడిల్లో పెట్టేసి ఇదంతా క్లోజ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అంతా క్లోజ్ చేసేయండి. చేసేసి ఇలా రౌండ్ బాల్ లాగా చేసేసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలాగే మిగతావన్నీ ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. నేను ఇక్కడ మరొకటి చూపిస్తున్నాను. ఇలా వైట్ క్రీమ్ చిన్న బాల్ లాగా చేసి రౌండ్గా మిడిల్లో పెట్టేసి క్లోజ్ చేసుకోవాలి. ఇలా అన్నిటిని బాల్స్ రెడీ చేసుకున్నాను. దీన్ని 15 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఈ బాల్స్ని ఆ 15 మినిట్స్ లోపల నేను ఇక్కడ చాక్లెట్ను డబుల్ బాయిల్ చేసుకోవడానికి 2 చాక్లెట్లను కట్ చేసి ఒక బౌల్లో వేసుకున్నాను. ఇది డబుల్ బాయిలింగ్ కోసం ఒక 1 బౌల్ తీసుకొని 2 గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకొని బాయిల్ అవ్వనివ్వండి. మనం కట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ని బౌల్ని ఈ వాటర్లో పెట్టేసేయాలి. వాటర్ హీట్ అవుతుంటే ఇది చాక్లెట్ అనేది మెల్ట్ అవుతుందండి. ఇలా కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం హై ఫ్లేమ్లోనే హీట్ అవ్వనివ్వండి. ఇది చాక్లెట్ అని బాయిల్ అయ్యి ఇలా క్రీమీగా వస్తుంది. దీంట్లోనే కొంచెం పాలను యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. కొంచెంగా పాలను యాడ్ చేసుకొని ఇలా అంతా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న టెక్స్చర్ అంతా ఇలా వస్తుంది, చాక్లెట్ టెక్స్చర్ అనేది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి 15 మినిట్స్ తర్వాత మనం ఫ్రిడ్జ్లోంచి బాల్స్ని తీసేసి దీంట్లో చాక్లెట్ క్రీమ్లో డిప్ చేసుకోవాలి. ఒక్కొక్క బాల్ని దీంట్లో వేసుకుంటూ ఇలా స్పూన్తో డిప్ చేసుకొని ప్లేట్లో వేసుకోవాలి. ఇలా అన్ని మిగతా బాల్స్ని కూడా ఇలాగే డిప్ చేసి ప్లేట్లో వేసుకోవాలి. ఇలా అన్ని బాల్స్ని మిక్స్ చేసి డిప్ చేసి దీంట్లో ప్లేట్లో వేసుకోవాలి. ఇలా వేసేసుకొని 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. 1 అవర్ తర్వాత తీసిన తర్వాత ఈ చాక్లెట్ బాల్ని ఇలా కట్ చేసి చూస్తే
లోపల క్రీమీగా పైన బాల్ లాగా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.